జగనన్నతోటే మా ప్రయాణం అని ఏదో అంటాం, కానీ తెలుగుదేశానికి జనసేనకి చేసామని చెప్తారు మా కార్యకర్తలు. జరిగేది అద్భుతమైన ఏంటంటే ప్రకృతి కూడా ఒక్కసారి తిరగబడింది. దోచుకుంటున్నారు వనరులు. వైజాగ్ షూటింగ్ వెళ్తే ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ తాకడ పెట్టేశారండి, రుషికొండను దోచేశారండి. ఇవన్నీ మనం చూసాం. ఇంత దౌర్భాగ్యాలు, ఇంత అన్యాయాలు, మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఎలుగెత్తి చూపించినా కూడా వాళ్ళు దాని మీద స్పందన లేదు. ఎక్కడ చూసినా ఏంటంటే నువ్వెంత దాచుకున్నావు, నువ్వెంత దోచుకున్నావు, పర్సంటేజ్ ఎంత. ఈ రోజున ఎక్కడ చూసినా వైన్ షాపులో ఆ మద్యం తాగి ఎంతోమంది ఆసుపత్రి పాలే చనిపోయే వరకు వెళ్ళారు. చాలా వరకు ఎక్కడ మనకి కార్డు కానీ ఎక్కడికైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏమీ లేవు. ఓన్లీ డబ్బులు. ఆ డబ్బులన్నీ దేనికి చేస్తారు? వైన్ షాపుల్లో డంప్ చేసి పెడతాం అనమాట, రేపు ఎలక్షన్లో పంచడానికి. ఇదంతా మన కార్యకర్తలంతా గమనిస్తూ ఉన్నారు. కూటమి తోటి మనం కలిసాం. 2 జెండాల కలయిక ఈ రాష్ట్రంలో శాంతికి, 2 జెండాల కలయిక ఈ రాష్ట్రంలో సంక్షేమానికి, 2 జెండాల కలయిక ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రతకి, రైతులకి, కుల మతాలకు అతీతంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి 2 జెండాలు అలా రావటం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. దీన్ని ఎలాగంటే పోయినసారి రిజల్ట్ చూసి వాళ్ళు ఏదో మురిసిపోతున్నారు, వైనాట్ 175 అని. ఈసారి 175 పక్కన 5 తీసేస్తే 17 మిగులుతాయి. ఇది వాస్తవం. ప్లస్ ఇంకొకటి, మనకు వచ్చే స్థానాలు చాలా చోట్ల అమ్మ పథకాలు ఇస్తున్నారు కదా. నేను ప్రతి విలేజ్లో అడుగుతున్నాను షూటింగ్ వెళ్ళినప్పుడు, పథకాలు ఇస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మొన్న వెళ్ళొచ్చాం షూటింగ్ వెళ్తే, ఏటి బాబు ఏం పథకాలు ఇస్తున్నారు, అలాగే ఇలా ఇస్తున్నారు, ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు. మహిళలు ఏంటంటే ఒకటే ముక్త కంఠంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన పేద ప్రజల కోసం పుట్టిన వ్యక్తి, రూపాయి ఆశించకుండా ఆయన డబ్బుల కోసం ఆశించే వ్యక్తి అయితే ఎన్నో యాడ్లు ఆయన కాలం ముందు ఉన్నాయి. 100 కోట్ల సంపాదన. ఒక యాడ్ చేస్తే ఆయనకి ఎంత వస్తుందో మన అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు వచ్చిన డబ్బుల్లో ప్రతి కౌలు రైతు, చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చింది మన అందరం చూసాం. ఇప్పుడు వీడు ఏం మాట్లాడాడంటే, ఒక అతను అంబటి రాంబాబు, మీకు తెలిసే ఉంటుంది, శ్యాంబాబు, అంబటి రాంబాబు. అతను ఏంటంటే సంక్రాంతికి గంగిరెద్దు వాళ్ళు వస్తారు చూసారు, అలాగే మన సంక్రాంతి భోగి పండుగలు వేసుకున్నప్పుడు ఈసారి మనం పిలవచ్చు. మన గవర్నమెంట్ వచ్చాక సరదాగా వారిని పిలిచి ఒక డ్యాన్స్ వేయించవచ్చు. ఏదో మన గతంలో మినిస్టర్ కదా పాపం ₹1,00,000 కూడా మనం రెమ్యునరేషన్ ఇవ్వచ్చు. గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చే రోజులు పాపం వీళ్ళని కూడా అంబటి రాంబాబు గారికి ఇద్దాం. మీరు నోటెమ్మట ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడంటే ఒకటే, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయారు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం అయిపోయిందా? లేకపోతే 2 చోట్ల ఓడిపోతే అమలాపురంలో రోడ్లు అయిపోయినాయి. ఎక్కడే అలాగే ఉన్నాయి. మీరు అదొకటి తెలుసుకోండి. 4.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు అయిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆవిడేం మాట్లాడింది, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారన్న మాట రోజా గారు. మేము అసలు కార్యకర్తలుగా ఎవ్వరూ క్షమించరు ఆ మాటని. దానికి తగు సమాధానం మీకు త్వరలోనే వస్తుంది. మీరు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తే ఆ కార్యకర్తలకు ఎయిర్పోర్ట్లో మీరు ఎలా చూపించారు? దీన్ని ఏమంటారు? దీన్ని సభ్యత అంటారా, లేకపోతే గుడ్ మార్నింగ్ అని మీరు అంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి రానున్నది కూటమి. సో 136 స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇదే అమలాపురం నుంచి మా ప్రచారం మొదలు పెడతాం. పాటతోటి మొదలు పెడతాం. మా కార్యకర్తలందరూ వెన్నంట ఉండి అద్భుతమైన విజయం వైపు దూసుకెళ్తాం.